హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్లో లచ్చా పరోటా. పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే సింపుల్గా ఈ పరోటా చేసుకోవచ్చు. ఈ పరోటా నాన్ వెజ్ కర్రీస్తో కానీ గ్రేవీస్తో తిన్నా చాలా బాగుంటుంది. అయితే ఈ కేరళ పరోటా పొరలు పొరలుగా రావాలి అంటే టిప్స్తో చెప్పేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని, 1 స్పూను పంచదార పొడి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. కానీ లచ్చా పరోటా రియల్ టేస్ట్ రావాలి అంటే మైదా పిండితోనే చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనెను వేసుకోండి. ఇక్కడ నూనె ప్లేస్లో బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వేళ్ళకు అతుక్కున్నట్టు ఉంటే కొద్దిగా నూనెను వేసుకొని నూనె అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల పరోటా సాఫ్ట్గా వస్తుంది. అలాగే దీనిపైన చేతితో నీళ్ళను ఇలా ట్యాప్ చేసి వేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసి వేసుకోవడం వల్ల బొంబాయి రవ్వ అనేది తొందరగా పిండిలోకి కలిసిపోతుంది. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 3/4 కప్పు నీళ్ళు సరిపోయాయి చూడండి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మీడియం సైజు బాల్లా డివైడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 4 నుంచి 5 బాల్స్లా అవుతాయి. ఇలా తీసుకున్న దీనిని ఆయిల్లో ముంచి చపాతీ చేసుకున్న దానిపైన లేదా వెడల్పాటి బోర్డు పైన చపాతీలా మెల్లగా రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఇలా చేసుకొని దీనిపై నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నూనె వేసుకోవడం చాలా అవసరం అండి. నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా కత్తితో కానీ పిజ్జా కట్టర్తో కానీ సన్నగా కట్ చేసుకొని అన్నిటినీ వేళ్ళతో ఇలా దగ్గరికి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దీనిపైన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల పొరలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. దీనిని ఇలా చేతితో రౌండ్ చేసుకొని మిడిల్లోకి ప్రెస్ చేసి ఇలాగే అన్నిటినీ చేసుకొని ఇలా చేసుకున్న దీనిని వీలైతే వేళ్ళతోనే ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకోండి. లేదు అంటే చపాతీ కర్రతో స్లోగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి చేసుకుంటే పొరలు అనేవి వీడవు. దీనిని ఇలా వేడిగా ఉండే పెనం పైన వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనం తీసుకునేది మైదా పిండి కాబట్టి లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుని తిప్పుకొని నూనె వేసుకొని 15 నిమిషాల తరువాత మరలా తిప్పి నూనె వేసుకోవాలి. నూనె అనేది కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. రంగు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కాల్చుకోవటమే. ఇలా కాల్చుకున్న వీటిని 1 లేదా 2గా తీసుకొని చేతితో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకుంటే పొరలు అనేవి చక్కగా వీడిపోతాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడే తిన్న రుచి చాలా బాగుంటుందండి.
అలాగే ఇంతవరకు చూశారు, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.